భార్య అంటే భార్య కడవరకి నడిచేటువంటి 7 అడుగులు వేసినప్పుడే ప్రమాణం చేస్తారు కడవరకు ఉంటామని. సో ఈ రోజులల్లో కడవరక లేకపోతే ఈ మధ్యల వరకు అనేది అసలు ఎవరికి కూడా తెలియనటువంటి ఒక భర్త భార్యలను హత్య చేసుడు, భార్య భర్తలను కిరాతకంగా హత్యలు చేయించడం చాలా దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. మనం ఇటీవల ఇంకా పెరిగిపోయినాయి. అక్రమ సంబంధాలతోటి సంసారాలు ఆగమైపోయి రోడ్డు మీద ఫ్యామిలీలు పడతా ఉన్నాయి. సో ప్రియుడు చెప్పినటువంటి మాటను ప్రియురాలిని మొత్తం ఉన్నటువంటి కట్టుకున్నటువంటి భర్తను లేపేసిందంటే ఇక ఆమె యొక్క మనస్తత్వం చూడండి. ఇక వాడైతే ఒకడైతే ఎక్కడో గాడ అయ్యే కదా, భార్యను మొత్తం చంపేసి ముక్కలు చేసి మెత్తడి పీసులేమో షెర్లేసిండు. బొక్కలు ఏమైనా ఉన్నట్లయితే వాడు ఇది దాంట్లో పెన మీద ఏంపి వాటిని అన్నిటి కూడా మిక్సీ చేసి పౌడర్ చేసి వాడు మోరిలో పారబోసి వచ్చిండు. అంటే ఎంత మనస్తత్వం ఎంతో సైకోగా మారుతూ ఉన్నారో మనకు అర్థమవుతా ఉన్నది. చాలా దారుణమైనటువంటి సంఘటన ఇటీవల చూస్తూ ఉన్నాం. ఇదేంటి ఈమెకి ఏం పోయే కాలం వచ్చింది. ఈమెకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళకు ఉన్నారు, మార్చుకోమని చెప్పింది. తప్పేమున్నది? ఏమున్నది? ఇక ఆయన చంపితే ఇక మనకు దీనికి అక్రమ సంబంధానికి ఎవరు అడ్డురారుగా, మనం ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా చేద్దామన్నటువంటి ఒక ఆలోచన చేసి ఏం చేసి ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ట్రాక్టర్ తోటి గుద్దిచ్చింది, ఆమె చంపేసింది. చంపి దీన్ని ఏ విధంగా చిత్రీకరించింది? అయ్యో అని మళ్ళీ వీళ్ళే ఒగలేర్పులు ఏరుతారు, వీళ్ళే మళ్ళా యాక్సిడెంట్లో చచ్చిపోయిందని చెప్పేసి చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసిందట ఆమె. దొరుకుతుంది ఇప్పుడు ముఖం ఉంటుందా? నీ చుట్టపూల దగ్గరనో, నీ పక్కపోల దగ్గరనో, నీ ఊరోళ్ళ దగ్గరనో, నీ బంధువుల దగ్గరనో, ఎవరి దగ్గర నీ ముఖం ఉంటుందా? మళ్ళీ ఏ విధంగా పోతావు? నీ చుట్టాల ఇళ్ళకి ఎట్లా పోతావు? నీ ఉన్నటువంటి నీ బంధువుల ఇంటికి ఎట్లా పోతావు? నీ బిడ్డకేం సమాధానం చెప్పుకుంటావు? నీ కొడుకేం సమాధానం చెప్పుకుంటావు? ఇజ్జది వేయిందా ఇప్పుడు? ప్రియుడితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నావు. నీ అక్రమ సంబంధానికి రామకృష్ణ కారణం, నీ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న సొంత మొగని కూడా లేపేసినావు. 3 పిల్లలు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చిండు, కనీసం నీకు సోయి ఉండాలి కదా కనీసం అన్నటువంటిది. నేను చెప్పకపోయినా నీ ఊరలోనే చెప్తారు కదా, రేపు బయటకు వచ్చినాకనో లేకపోతే నువ్వు వాళ్ళ లోపలికి ఉన్నాక నువ్వు సచ్చినటువంటి శవంతో సమానం, నువ్వు బతికి ఉన్నా కానీ శవంతో సమానం రేపు. ఇది గీ దుర్మార్గ పనులు ఇది నాయన. కట్టుకున్నాడు అన్ని ఏళ్ల పాటు సంసారం చేతివి, 3 గంటివి, ఇప్పుడు ఇలా మొగడు చేదైపోయాడు. ఇది కాదు కదా. దయచేసి ఆలోచించండి.